ఏమిటి నువ్వు పాడుతున్నది? గురుగారు సత్యములో పాడుతున్నారు, నువ్వు మధ్యమలో పాడుతున్నావు. సత్యమాని సత్యములో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేద్దాం. రిమిక్స్ నేను అంత పాడేశానా? క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేశ గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులైంది, వచ్చి కూర్చో. అబ్బాబే ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి. ఎవరో టీలు కాఫీలు తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రే దానికే భాగ్యం. అమ్మా మాస్టర్ గారు కాఫీ తీసురా. గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం. మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం. అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు, కాఫీ పంపిస్తాను. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా, కాఫీ తాగి వెళ్ళినాయన. వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారుకేశ, ఈ సత్యము మధ్యము నాకేం తెలుసురా? నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు, కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నేను పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని. నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా. నా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే. ఏంటి విన్ని, మౌనవ్రతమా? హై బాబోయ్, ఈ మోగ మనసులేంటి? కాఫీ బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం. ఈడు పైలట్, అది ప్యాసింజరు. మిస్డ్ కాల్ ఇచ్చే. బాయ్. చారు, ఏం చూస్తున్నావురా? నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట ఏంటి లోపల ఏదో జింగిరి పింగిరిలా ఉంది? లోపల బయటికి నీకే చెప్పేది. దొంగ కోడి పట్టావునా మొహం ఏంట్రా? ఏం జరిగింది? ఎవరి ఆడలేడి? అవును, మోటార్ రూమ్ లో ఏం చేస్తున్నారా? ఏదో అడ్రస్ అడిగింది మూర్తి, కాస్త డీటెయిల్ గా చెప్తున్నాను. అడ్రస్ అడిగిందా? అడ్రస్ అడిగితే బయటే చెప్పచ్చు కదరా, లోపలికి ఎందుకు తీసుకెళ్ళావరా? ఓహో, అందుకే హౌసింగ్ బోర్డు లో నీళ్లు రాలేదు అంటున్నారు. ఎలా వస్తాయరా? నువ్వు మోటార్ రూమ్ లో ఈ పని చేస్తే అక్కడ నీళ్ళు ఎలా వస్తాయి? నువ్వు ఒక పెద్ద మనిషి అనుకుని కబడ్డీ టీంలో చేర్చుకుని నీకు మర్యాద ఇస్తే ఇక్కడ ఇలాంటి లుచ్చా పని చేస్తావా? నేను కబడ్డీ ఆడిన రోజే చెప్పాను కదా మూర్తి, నా పెళ్ళం టచ్ చేసి 6 నెలలు అయిందని. ఎప్పుడు వెళ్ళినా కడుపు నొప్పి అంటా ఉంది. తననే బాధ పెట్టకూడదు, వచ్చిందన్నే వదలకూడదు కదా. ఏంట్రా ఏదో 10-15 ఏళ్ళుగా పస్తులతో అల్లాడిపోయినట్టు ఫీల్ అయ్యి మాట్లాడుతున్నా? ఇది ఒక ఆకలే కదా మూర్తి. ఈ విషయం నేను ప్రాణంగా ప్రేమించే నీ భార్యకి తెలిస్తే ఏమవుతుంది? అవును మూర్తి, దానికి గనక తెలిసిందంటే ఊరేసుకుంటది. ఇది మనలోనే ఉండదు. తెలుసు కదా, బుద్ధి లేని గాడిద. మర్యాదగా నీ పెళ్ళం కడుపు నొప్పి వైద్యం చేసి జాగ్రత్తగా చూసుకోపా. ఇల్లు ఇటుంటే అట్లా 2 ఇడ్లీ 1 వడ తీసుకురమ్మంది. హోటల్కి వెళ్ళి తీసుకెళ్తాం. ఆవిడ అక్కడ ఆకలితో ఉంటే నువ్వు ఇక్కడ ఆకలి తీసుకుంటావు కదా. ఇలా రా, నీకు అసలు సిగ్గుందా? సిగ్గుపడితే ఎలా జరుగుతుంది? కట్టుకున్నాడు ఉద్యోగం అంటే దుబాయ్ పోయా. ఇంటి పట్టుకున్నావు. కావాలంటే నువ్వు రావచ్చు. ఎవడరా అక్కడ? ముందు మోటార్ రూమ్ శుభ్రం చేయండి. ఏ రత్తాలు, ఏంటి మొగుడు కోసం చూస్తున్నావా? ఎప్పుడు కడుపు నొప్పి అంటుంటే వాడే అవసరం తీలేదరా? వాడు వేరే దాన్ని చూసుకుంటే ఏంటండి మీరనేది? సరే, ఏం భయపడకు, పోను అన్ని సర్దుకుంటాయి. నువ్వు నీ ఆరోగ్యం చూసుకుని వాడు కూడా అప్పుడప్పుడు సంతోష పెడుతుండు. ఏ ఇప్పుడు ఎక్కడున్నారండి ఆయన? వస్తున్నాడా? అయ్యో, నా మొగుడు వస్తున్నాడట. ఎవడది పీటీ ఉషాలో పరిగెత్తున్నాడు? ఆయన ఒక బాక్సర్, ఊరికి చూసెడుతున్నాడు. చూసెళ్తున్నాడా? ఓహో, ఆ రూట్ లో పోతుందా కదా. ఈ మొగుడు 1 వేలో వెళ్తుంటే నువ్వు హైవేలో వెళ్తున్నావా? ఇది రత్తాలు, పోతే పోయారు కానీ యాక్సిడెంట్ చేసుకోకండి. తోలేవాడు సరిగ్గా తోలితే యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? పోతే ఈ విషయం మన మధ్య ఉండాలి. నా మొగుడు గనక తెలిస్తే నువ్వే ఉంచుకొని పోషించాలి. నీకు రూపాయరా? చిల్లరలేదు, 10 రూపాయలు ఇడిదైనా చెక్కాల్సింది. ఎవడ నువ్వు? ఐఎమ్ బొక్కన్నా. బొక్కేం కాదు, ముద్దుగా అలా కూడా పిలుస్తారు. జక్కన్న ఫ్యామిలీ. నువ్వా? సర్లే, విగ్రహం చెక్కడానికి ఎంత తీసుకుంటావేంటి? 1,50,000. 1,50,000 ఏంటి అట్టబడ్డాడు? చూడబడుతుందండి. వద్దులే, రూపాయి బొక్క. ఎందుకు అట్టబడ్డావు? మరి ఎక్కువ కాదు. 5 కాయలకి 50,000 పోతే నాకేం మిగులుతుంది? 5 కాయలా? అయ్యేంటి? తలకాయ 1, మెడకాయ 2, గుండుకాయ 3. చెప్పు, ఎవరికి చెక్కాలి? మా బావది. చేతు
ఈ చేతు స్నానం చేయలేదేంటే బాబు కాలెత్తు ఈ కాలెత్తు ఏంటి తమాషానా పడిపోడా మరి అదే ఆ కాలు కింద పెట్టి కాలు ఎత్తచ్చు కదా అలా కూడా చేయొచ్చు ఎత్తు స్ట్రైట్ స్ట్రైట్ మెజర్మెంట్స్ అయిపోయినాయి వెళ్ళి అక్కడ నుంచో మనం ఫోజ్ ఫిక్స్ చేద్దాం బావా పైకంటే ఇక్కడ నుంచో 37 ఇదిగో బావా గురుగారు ఆ పోజ్ చూడండి ఏంటి నేను ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా మాసం కొట్టేవాళ్ళ ఉన్నావు కదితి ఇది తీసుకో బావా గురుగారు ఈ పోజ్ చూడండి ఏ ఫోజు ఏంటి నువ్వేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా కాకిలు కొట్టేవాళ్ళ ఉన్నావు తీవై బాణం అదో ఫోజులు నువ్వు ఇదిగో మంచి ఐడియా వచ్చిందే కూర్చోమని చెప్పు విగ్రహం కూర్చోవడం ఏంటి అదే వెరైటీ కూర్చో కూర్చో కూర్చోనండి కూర్చో బావా ఓ చుట్ట పెట్టు చుట్ట ఇదిగో బావా చుట్ట మరి చెంబేమవుతా చెంబు కూడా బాగుంటుంది పెట్టు పెట్టా వెరీ గుడ్ కూర్చో పక్కన అది అది ఈ ఫోజు ఫిక్స్ అయిపోయిందయ్యా మొత్తం అయిపోయింది అవును ఈ జనాలేంటి గోలేంటి ఇంతకీ ఏం చేస్తాడు సెక్షన్ శంకర్ పేరు ఎప్పుడన్నా విన్నావా ఆ రౌడీ గురించి ఇప్పుడు ఎందుకు లేవా అతనే ఇతను బావా వద్దులే బావా రే వీడికి నా ఫోటో ఇవ్వండి విగ్రహం సరిగ్గా రాకపోతే తల లేపేస్తా ఇప్పుడు చెప్పరా విగ్రహం చెక్కడానికి ఎంత అవుద్ది డబ్బులు అవుతాయి ఇందాక 10,000 అన్నావు ఊతు కొబ్బరికాయ నేను బేషుగ్గానే ప్రేమించాను ఈ తిరస్కారం ఏమిటి నాలో లోపం ఏమిటి చెప్పు సదా ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్ నో నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ సుమో టాటా సుమో హే నీలు వేర్ యు మ్యాన్ హే హే నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా విల్ గో అవుట్ అండ్ విల్ డు సమ్ యా మ్యాన్ నీ కోసం 100 రకాల పూలు తెస్తా 1000 రకాల పక్షులు తెస్తా సుమో టాటా సుమో తొక్కలో సోదంతా వద్దు ఓ 50 రూపాయలు కొట్టించు నేనే సెట్ చేస్తా